హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. టమాటో దోశ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. నా ఛానల్లో జొన్నల దోశలు, సజ్జల దోశలు, రాగి దోశలు, పెసల దోశలు, నాన్ ఫర్మెంటెడ్ దోశలు ఉన్నాయి, చూసి చేసుకోండి. పాలక్ దోశలు, నాన్ ఫర్మెంటెడ్ దోశలు అన్నీ ఉన్నాయి, చూసి చేసుకోండి. మినప్పప్పు 1/2 కప్, బియ్యం 3/4 కప్, కాశ్మీరీ మిర్చి 4, బాగా పండిన టమాటోలు 2, 1/2 కప్ మినప్పప్పు తీసుకొని 3/4 కప్ బియ్యం వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న దాంట్లోకి 4 కప్పుల నీళ్లు పోసి కాశ్మీరీ మిర్చి 4 వేసుకొని వీటిని కనీసం 2 గంటలు నానబెట్టుకోవాలి. ఉదయం చేసుకోవాలనుకుంటే రాత్రి కూడా నానబెట్టుకోవచ్చు. మూత మూసి పక్కన పెడతాం. ఇందులో ఉండే నీళ్ళన్నీ వంపేసుకొని 2 టమాటోలు తీసుకొని కట్ చేసుకొని బియ్యం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటినన్నింటిని మిక్సీ చేసుకోవాలి. టమాటో ముక్కలు వేసుకొని మిక్సీ చేసేటప్పుడు స్టాప్ చేస్తూ వేసుకోవాలి. కంటిన్యూస్గా వేసుకోరాదు. ఉప్పు వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక గంట సేపు పక్కన పెడదాం. ఒక గంట తర్వాత మూత తీసి పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకోవాలి. పెన్నం వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్తో ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ముందుగా మనం తయారు చేసుకున్న పిండిని ఒక గిన్నెతో తీసుకొని పెన్నం మీద వేసుకోవాలి. నెమ్మదిగా స్ప్రెడ్ చెయ్యండి. మంట మీడియం హీటులో పెట్టుకోండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి. అంచుల వెంట లూజు చేసుకొని చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో. మరొకటి వేసి చూపిస్తాను చూడండి. పెన్నం మీద ఆనియన్తో ఇలా స్ప్రెడ్ చేసుకొని పెన్నం మీద వేసుకోవాలి. నెమ్మదిగా స్ప్రెడ్ చెయ్యండి. పెన్నం మీద పిండి వేసిన తర్వాత మంట మీడియం హీటులో పెట్టుకోండి.
మంట హైలో ఉన్నట్లయితే పెన్నానికి అతుక్కపోతుంది. కొద్దిగా కాలిన తర్వాత నెయ్యి కానీ నూనె కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి. అంచుల వెంట లూజు చేసుకొని అప్పుడు దోశ తీసుకోండి. చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో. టమాటో దోశ చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. టమాటో దోశను ఆలూ కర్రీ, కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.